నమస్తే, నేను మీ హరిత. ఏం నేర్చుకుంటే ఈజీగా డబ్బు సంపాదించవచ్చు తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. కొన్ని నేర్చుకోవడం వల్ల డబ్బు ఈజీగా సంపాదించవచ్చు అని చెప్తున్నారు, ఏంటవి? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. థ్యాంక్ యూ. సో ఏమి ఈజీగా మనం చూడండి, డబ్బును సంపాదించాలంటే ఫస్ట్ గా అప్డేట్ నాలెడ్జ్ అండి. అంటే ఎప్పుడైతే మనం అప్డేట్ అవ్వలేదు అనుకోండి ఏమవుతాం, అవుట్డేట్ అయిపోతాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఏంటి మేడం, ChatGPT వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎవరైతే ఏఐని సరిగా ఉపయోగించుకుంటారో డబ్బుని ఈజీగా సంపాదించుకోవచ్చు మేడం. బట్ ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఇక మీరు చూడండి, ఒకసారి మీరు స్లైడ్ లో చూస్తే ఈయన ఏమంటారు, డబ్బు రావాలంటే డబ్బు ఎనర్జీ మేడం. మీ ఎనర్జీ స్థాయిని పెంచుకొని మీరు ఏం చేయాలంటే ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తాం. చూడండి, తొగతొగైతే తక్కువ నేర్చుకున్నాడు, ఏం చేస్తారు, తనకు అందుతుందో చెప్పండి? తన లెవెల్ ఎంత ఉందో అక్కడి వరకే ఉంటుంది. చూడండి, తను ఎంతో నేర్చుకున్నాడు, ఏమందుకుంటుంది? ఒక సెకండ్ పర్సెంట్ చూడండి, తక్కువనే. ఒక వ్యక్తి చూడండి ఎక్కువ నేర్చుకున్నాడు, సో ఎత్తులో ఉన్నాడు. సో ఎవరైతే ఎత్తులో ఉన్నారో తనకి ఏమవుతుంది మేడం, అల్టిమేట్ ఎక్కువ మనీ అందుతుంది. ఆ వ్యక్తి ఏమి నేర్చుకోలేదు, ఏమవుతుంది చూడండి, అలా ట్రై చేస్తున్నాడు కానీ అందట్లేదు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకునేదంటే మనం నేర్చుకున్న జ్ఞానం అనేది మనం అప్లో నిలబెడుతుంది. మనం నేర్పించిన అప్లో నిలబెట్టి మనకి ఈజీగా మనీ అనేది ఫ్లో అవుతుంది. డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకొని మనకు డబ్బు ఎలా సంపాదించాలో అది నేర్చుకుని ఉంటే ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. బట్ ఏది ఏమంటారు అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ ఏదైనా సర్వీస్ ఎంచుకోండి, మీ ఇష్టం అది. అంటే భగవంతుడు అట అండి హరిత గారు 64 కళలో ఏదో ఒక కళ ఏదో ఒకటి ఇచ్చేస్తారట. కానీ లాస్ట్ కు తన దేహాన్ని వదిలేంత వరకు కూడా తన లోపల ఏముందో తన టాలెంట్ తెలుసుకోలేక జీవితాన్ని అలా వదిలేస్తారట. అంటే ఏమంటారంటే ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ ఏంటో నేర్చుకొని, అంటే ఏదైతే ఉందో గుర్తుంచుకొని తన సాధన చేస్తే మీరు అంటారు, సరే ఎట్లా సార్ నాలో ఉన్న టాలెంట్ ఏంటి? చూడండి, మన క్లాస్ లో మెడిటేషన్ నేర్పిస్తాం మేడం. ఈ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు డైమండ్ ఉంది మేడం, డైమండ్ చుట్టూ మట్టి అంటుంది మేడం. ఇప్పుడు రోజు సాధన చేస్తే మట్టి వెళ్ళిపోతే ఏమవుతుంది, డైమండ్ మెరుస్తుంది కదా. అందరూ డైమండ్స్ ఏమన్నా ఇక్కడ చూస్తున్న సుమంటి అందరూ కూడా మంచి డైమండ్స్ ఏమైనా. కాకపోతే చేయొచ్చు మేడం, బట్ ఏంటంటే వాళ్ళు రావాలి కదా మేడం. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ లోపల మనీ మీ దగ్గరికి వస్తే మీ క్లాసెస్ విన్నాక మీరు సాధన చేయించాక వాళ్ళు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ధనవంతులు అవుతారు మేడం. అయితే ప్రతి ఒక్కరు అవుతారు, బట్ ఏంటంటే వాళ్ళ మనీ బ్లాక్స్ ఉంటాయి. నేను అవ్వగలనా లేదా అనే డౌట్. కొంతమంది విమర్శించేస్తారు, అవుతామా ఎట్లా అవుతామంటారు. అట్లాంటి వాళ్ళకి మనీ రాదు మేడం. ఎందుకంటే వాళ్ళ లోపల ఎప్పుడు కూడా మనీ ఎందుకు నెగిటివ్ ఫీలింగ్ అడిగి ఉన్నారు, రాదు. బట్ ఎవరైతే పాజిటివ్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మనీ 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 ఎంటర్ చేయండి. అంతే మనీ మనీ అని ఎంటర్ చేస్తా ఉంటే కామెంట్ సెక్షన్ లో వాళ్ళకి మనీ ఫ్లో అవుతుంది. అండ్ దాంతో పాటు ఎప్పుడైతే జాయ్ఫుల్ గా ఉండాలి, ఎలా మేడం, జాయ్ఫుల్ గా ఉండాలి. సో ఎప్పుడైతే ఆనందంగా ఉంటే మనీ వస్తుంది మేడం. సాడ్ గా ఉందనుకోండి జస్ట్ అదే వచ్చేస్తుంది. అందుకోసమే డబ్బు సంపాదించాలంటే నీ శక్తి ఎక్కువగా ఉండాలి. అండ్ నువ్వు ఎప్పుడు కూడా నువ్వు లక్ష్యాన్ని ఎంచుకుంటే లక్ష్యాన్ని చూడాలి. ఇక్కడ మేము చూసినట్టయితే ఒకవేళ ఫలితం మీద దృష్టి పెట్టండి, అవరోధాల మీద కాదు. ప్రతి ఒక్కరికి ఉంటే అబ్స్ట్రాక్ట్ లేని మనిషి అంటూ ఉంటాడా? అయితే నేను చేసుకున్న రంగంలో నేను నెంబర్ 1 అవుతాను, నేను ముందుకు వెళ్తాను అంటే కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ చూసుకోవాలి, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పేపర్ పై రాసుకో, నీకున్నటువంటి అవకాశాలు ఏంటి, ఏ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అయితే ఎప్పుడు నీకు ఏం కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. సో దానిపైన దృష్టి నిలిపి కానీ నేను ఈ డెప్ట్ ఎట్లా కట్టాలి, ఆ డెప్ట్ ఎట్లా కట్టాలంటే మరో డెప్ట్ రెడీగా ఉంటుంది. ఎందుకు ఎప్పుడు నీ ధ్యాస అంతా డెప్స్ కే కాదు, నీ సృష్టించు, సంపాదన సృష్టించు. కానీ ఎందుకు అనవసరంగా నువ్వు లేని దాని గురించి ఎందుకు అంత ఎక్కువ ఫోకస్ పెడుతుంటావు? అంటే నువ్వు అదే ఫోకస్ పెడితే అదే జీవితంలోకి వస్తుంది. అంటే సింపుల్ గా యద్భావం తద్భవతి అంటారు. నీవు ఎలాంటి భావాలతో కలిగి ఉంటే ఆ విధంగానే తయారవుతుంది. ఇక చూడండి, ఫలితం మీద దృష్టి పెడుతున్నాడు ఒక ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ దేనిపై ఫోకస్ పెడుతున్నాడు, అవరోధాల మీద. ఫోకస్ ఆన్ ద అవుట్కమ్, నాట్ ద అబ్స్టాకిల్. సో మీ దృష్టిలో ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు మేడం? ఫస్ట్ వన్. ఎస్, ఎగ్జాక్ట్, ఫస్ట్ వన్ గెలుస్తారు. ఎందుకు చెప్పండి, తన లక్ష్యం పైన తన దృష్టి ఉంది, కానీ తనకు ఏంటి దేనిపైన దృష్టి లేదు చెప్పండి. మన లక్ష్యంపై ఎప్పుడైతే మీరు శ్రద్ధ వహిస్తారో ఆ వ్యక్తి దాన్నే మీరు చూస్తారు. సెకండ్ అతను డైవర్ట్ అవుతున్నాడు. అవునవును, ఎవరైతే డైవర్ట్ అవుతారో ఆ డైవర్ట్ అయ్యే వ్యక్తి అంటే ఒకటే మేడం, ఆ గోల్, ఆ జెండా, ఒక ఎజెండా పెట్టుకుని తన పైన తన ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని చూడాలి, దాన్నే మననం చేసుకోవాలి. అప్పుడే వారు ఆకర్షించుకుంటారు. సో ఎవరి మనసులో అయితే లక్ష్యం ఉంటుందో వారు ఈజీగా సాధిస్తారు. అంటే ఏమంటారంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి లక్ష్యం పైన. మీరంటే సార్ ఎట్లా సార్ మనీ ఫాస్ట్ గా వస్తుంటారు? మీ దగ్గరికి మనీ రావాలంటే స్పష్టంగా నీ లక్ష్యం ఉండాలి. నేను నెలకి ఇంత సంపాదించాలని గట్టి దృఢంగా అనుకోవాలి. ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మీరు అన్నారు నేను అనుకుంటే నాకు ఎట్లా వస్తుంది అంటారు, యూనివర్సిటీ తెచ్చి ఒళ్ళో వేస్తారని కొంతమంది అంటారు. లేదండి, అవకాశాల రూపంలో మీకు ఇస్తుంది. ఆ అవకాశాలు నువ్వు స్కిల్ అండ్ నీ దగ్గర నాలెడ్జ్ ఉపయోగించుకొని ప్రాపర్ గా అప్లై చేయి, నీకు మనీ వస్తుంది. సో నువ్వు ప్రతిరోజు పడుకునే ముందు గొప్ప కలగాని పడుకో. అంటే జీవితం అనేది మారాలంటే ఊహ నుంచే మారుతుంది మేడం. కొంతమంది సార్ నేను ఊహిస్తే అయిపోద్ది అంటారు. ఊహిస్తే అయిపోదండి, బట్ ఊహించిన తర్వాత నువ్వు స్టెప్స్ చేసి అవుతావు, బట్ నీకు అవకాశం లేనిది
మీది చూడండి మేడం, ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు బయట ఉంటారు మేడం. ఒక్క అవకాశం లేక ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. బట్ వారికి అవకాశం వస్తే నిరూపించుకుంటారు. బట్ జీవితాంతం వారికి అవకాశం లేకపోతే ఏమి ఎలా ఉండవాలి అలా ఉంటారు. బట్ అవకాశం యూనివర్స్ అవకాశాలు మీకు ఇస్తుంది. ఎప్పుడైతే నిరంతరం సాధన చేసుకుంటూ ఉంటావో, అవకాశాలు ఎప్పుడైతే ఉపయోగించుకుంటావో, అప్పుడు నీ దగ్గరికి మనీ ఫ్లో అనేది అవుతుంది. నువ్వు చిన్నప్పటి నుంచి మనీ గురించి ఏమి విన్నావు? నెగిటివ్ గా వినొచ్చు. మనీ అనేది చాలా చెడ్డది, మంచి వాళ్ళ దగ్గర ఉండదు, డబ్బు సంపాదించే వాళ్ళందరూ స్వార్థ పరులు అలాంటి భావనతో కనుక నీకు పెరిగితే నీ దగ్గరికి మనీ రాదు. ఫస్ట్ ఆ మైండ్ సెట్ ఫస్ట్ తీసేసి నేను సాధిస్తాను, నాకు అనంతమైన మనీ నా దగ్గరికి వస్తుంది అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే నువ్వు మనీని ఈజీగా ఆకర్షించుకోవచ్చు. అంటే ఎంత ఆలోచించినా, అంటే పాజిటివ్ గా ఆలోచించినా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఏంటి? అయితే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద మీకు ఎలాంటి నెగిటివ్ ఆలోచన రాయండి. ఫస్ట్ రాసి ఆ పేపర్ చించేయండి. ఎందుకంటే ఏదైనా సరే ఇక్కడ ఉంటేనే బాధ మేడం. మీరు ఇందాక అన్నా చూసారు నెగిటివ్ ఆలోచన వస్తున్నాయని. ఆలోచన ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మన మనసు నుంచి వస్తాయి ఆలోచన. మైండ్ ఇస్ ఎ జనరేటర్, ఇట్ విల్ జనరేట్ నెంబర్ ఆఫ్ థాట్స్. అంటే ఆలోచనలు అన్ని కూడా మనసు నుంచే వస్తాయి. మనసు అంతా నెగిటివ్ గా ఉంటే అలా వస్తాయి కదా. అందుకోసమే ఫస్ట్ చేంజ్ ద ఎన్విరాన్మెంట్ మేడం. మన ఎన్విరాన్మెంట్ చూడండి, ఇక్కడ యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండే ఎన్విరాన్మెంట్ ఇది. ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో మనం కూర్చొని డిస్కస్ చేస్తే మనకి ఏంటి ఎనర్జెటిక్ గా ఉంటుంది. అదే డల్ గా ఉంటూ ఓకే అలాంటి ఎన్విరాన్మెంట్ లో కూర్చొని మాట్లాడలేము సరిగా. అంటే మన ఎన్విరాన్మెంటే క్రియేషన్ చేస్తుంది. ఎప్పుడు చుట్టుపక్కల డబ్బు గురించి పాజిటివ్ ఆలోచిస్తూ డబ్బు గురించి ఉంటే మనకు డబ్బు గురించి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించకుండా వేరే సినీ రంగమో, క్రికెట్ రంగమో, లేదా వేరే వేరే రంగాల గురించి మనం మాట్లాడితే మన జీవితం అటే వెళ్తుంది. ఫస్ట్ క్లారిటీ ఉండాలి లైఫ్ లో మీకు ఏం కావాలి. సో తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉంటే ఇంకా మన మైండ్ సెట్ ఇంకా పాజిటివ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్ మేడం. మన చుట్టూ పాజిటివ్ ఆలోచనలు వ్యక్తులు ఉంటే వాళ్ళు చూడండి, ప్రతి మన చుట్టూ ఆరా ఉంటుందట మేడం. ఓకే, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటారు దాన్ని. సో మీ ఆరాలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వారికి మీ ఐడియాలజీ వచ్చేస్తుంది. అందుకే మనం ఒక ప్లేస్ కి వెళ్తే, ఒక పర్సన్ కలిసిన, ఒక ప్లేస్ కి వెళ్ళినా మూడ్స్ చేంజ్ అవుతాయి, మూడ్స్ షిఫ్ట్ అవుతాయి. ఒక రిలీజియన్ టెంపుల్ కి వెళ్తే మన మైండ్ పీస్ఫుల్ గా అవుతుంది. అదే ఒక వేరే ప్లేస్ కి వెళ్తే అక్కడ ఉన్న అందరూ నెగిటివ్ ఆలోచించే పర్సన్ అయితే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ట్రాఫిక్ లో వెళ్ళే మనం మైండ్ అంతా డిస్టర్బ్ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆలోచన రిలీజ్ చేస్తారా మన కంటికి కనపడవు, కానీ ఆలోచన తరంగాలు ఇక్కడ అంతా తిరుగుతుంటాయి మేడం. బట్ ఏదైతే పాజిటివ్ ఆలోచన మన చుట్టుపక్కల ఉంటే మన ఎనర్జీ డెవలప్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది, అట్రాక్ట్ చేసుకుంటాం. నెగిటివ్ ఆలోచన పక్కన ఉన్నాం మేడం, మనం ఏం ఆకర్షించుకుంటాం? నెగిటివ్ ని ఆకర్షించుకుంటాం. ఒక వ్యక్తి పాజిటివ్ అయినా, ఒక వ్యక్తి నెగిటివ్ అయినా ఎవరికి అని చెప్పండి, వారే కారణం. పాజిటివ్ వ్యక్తి కనుక డబ్బు సంపాదించాలనుకుంటే మైండ్ పైన ఫోకస్. అంటే మైండ్ తో నీకు ఏది కావాలో దాన్ని ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోవాలి. మనీ కావాలనుకుంటే డైరెక్ట్ మనీ రాదండి. మనీ వస్తే నువ్వేం చేస్తావో. సో ఇక్కడ అందుకోసం క్లాస్ లకు అటెండ్ అవుతే ఏం చేస్తారంటే వారి మైండ్ సెట్ మారిపోద్ది. వారి మైండ్ సెట్ మారిపోయి వాళ్ళు ఎలా అవుతారంటే, వాళ్ళు రన్నింగ్ ఇప్పుడు చూసారు, ఎవరైతే గోల్ ను ఊహించుకున్నారో, ఎవరైతే అన్నారో అక్కడికి వాళ్ళు వెళ్ళిపోతే, అంటే వారి మనసు నిండా లక్ష్యం గురించి ఆలోచిస్తే వాళ్ళ లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారండి. హరిత గారు, జీవితంలో సక్సెస్ కావాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అంటున్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినవంతు, సమస్త లోక సుఖినవంతు. రిజల్ట్స్ చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు ఈ రోజు ఇంత మంది వింటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, అంటే నా వీడియో ఫీడ్బ్యాక్ చూసి ఎంత మంది వచ్చారో నాకైతే తెలీదు. అది చూసి వచ్చిన వాళ్ళు కూడా నాకు చాలా హ్యాపీ అన్నమాట. నా వల్ల వాళ్ళ లైఫ్ లో కూడా బెనిఫిట్ పొందుతున్నారని నాకు హ్యాపీ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే పలానా వాళ్ళ వీడియోలు చూసి మేము వచ్చామని చెప్పలేదు, నాకు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా వస్తాయి. నాకు నేనైతే చాలా హ్యాపీ అవుతున్నాను అసలుకి. మీరు